ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మకి నువ్వైనా చెప్పు ఫ్రెండ్, ఎందుకు ఇలా చేస్తుందో అడగ. చేసి అర్థం చేసుకోండి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. పిల్లలకి నచ్చజెప్పి తీసుకువెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి పిల్లలు ప్లీజ్. లేదమ్మా, మేము వెళ్ళం, మేము ఇలా చెయ్యనివ్వం. ఫస్ట్ దీన్ని పడేయమ్మా. అభయ్, ఏంటి నేను రానని చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎందుకు? వెళ్ళండి. ప్లీజ్ పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. నా సంకల్పానికి సహకారం చేయండి ప్లీజ్. లేదమ్మా, మేము వెళ్ళమమ్మా, ప్లీజ్ అమ్మా, మేము వెళ్ళం. అఖి, అభయ్ ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళు అభయ్. రాధగారు పెళ్లి సమస్య నుంచి బయటపడడానికి ఏదో కఠోర దీక్ష చేస్తున్నట్టున్నారు. అఖి, అభయ్, అమ్మని బాధ పెట్టడం ఎందుకు, వెళ్దాం పదండి. అమ్మా ఫ్రెండ్, పాపం అమ్మా ఫ్రెండ్, ఇలా బెగ్ చేస్తుంది ఫ్రెండ్. తనేం చేసినా మీ మంచి కోసమే చేస్తారు. ఇక్కడే ఉండి మీ అమ్మని బాధ పెట్టడం మంచిది కాదు. వెళ్దాం పదండి. రాధగారు, మీ సంకల్పానికి ఇది సహకారం అవుతుందనుకుంటున్నాను.
ఒక తల్లి పిల్లల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తుందని మీరు నిరూపించారు రాధగారు. మీ కష్టం తీర్చడానికైనా మీ భర్తని వెతికి తీసుకొస్తాను. ఏది ఏమైనా సరే ఈ దీక్ష పూర్తి చేయాలి, అంతే అంతే. ధర్మం చేయండి అయ్యా, ప్లీజ్ ధర్మం చేయండి అయ్యా. ఇక్కడ హడావుడేం లేనట్టు ఎంత తాపిగా వస్తుందో చూడండి. అరే ఇంతవరకు ఏడబోయినావమ్మా? ఈడంతా నీకోసం వెయిటింగు. ఏమైంది? ఏమైందా? నా పెళ్లికి నీ పెళ్లి పెద్ద అడ్డైంది. ఇంట్లో ఇవాళ కార్యక్రమం ఉందని తెలుసు కదా, ఆలస్యంగా రావడంలో మీ ఉద్దేశం ఏంటి? చెప్పండి. నోర్మయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తను ఏంటి కాబోయే కోడలు అంటే మీ అన్నయ్యకి భార్య, నీకు వదినవుతుంది. వదినంటే తల్లితో సమానం. తల్లితో ఇలాగేనా మాట్లాడేది? ఆంటీ ప్లీజ్, తప్పు నాదే. తన కోపంలో కూడా అర్థం ఉంది. తననేమనకండి ప్లీజ్. ఇప్పుడే కంటి తొడుపు మాటలు ఎందుకులే? చి, ఆపవే. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మర్యాదిస్తే నిలబెట్టుకోవడం కూడా రాదు. అమ్మా రాధా, నువ్వు వెళ్ళి త్వరగా పూజకి రెడీ అవ్వమ్మా. వెళ్ళమ్మా. దివ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాధతో అమర్యాదగా ప్రవర్తించకో. పెళ్ళే అత్తవారింటికి వెళ్ళబోతున్నావు. కాస్త సహనం అలవాటు చేసుకో. ఇగో అత్తమ్మా, ఈ పిల్లకి ఎంత చెప్పినా చెవిటోని చెవులా శంఖముదినట్టే ఇడిసేయ్. ఇగో దివ్య, ఒకరిని మాటనుడు తేలికే గాని వెనక్కి తీసుకునుడే కష్టం. అది అర్థం చేసుకో. అవును సూర్య, శుభలేఖల కోసమని వెళ్ళావు. ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? యాక్చువల్గా ఆ పని మీదే వెళ్ళానమ్మా. మధ్యలో కాస్త ఆలస్యమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.